నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, మరి మార్చి నెలలో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మనం తులారాశి కనుక చూసుకుంటేనండి, ఇది బ్యాలెన్స్ వాళ్ళ తులలాగానే ఉంటుందండి. ఈ మంత్ వీళ్ళకంతా కొంచెం చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. కొంచెము అలా అని ముందుకెళ్ళేది కూడా ఏమి ఉండదండి. ఒక తటస్థంగా సామాన్యమైనగా ఉంటుంది. ఒడిదుడుకులు ఏమి ఉండవండి ఇందులో. మనం కనుక చూసుకుంటే చిత్తా నక్షత్రం వాళ్ళు 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకు తులారాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తు, తే ఈ అక్షరాలు మోరాలెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళది తులారాశి అవుతుందండి. ఈ తులారాశి వాళ్ళకి మనకి 6వ ఇంట్లో 4 గ్రహాలు ఉన్నాయండి. అందులో వచ్చేటప్పుడు క్రూర గ్రహాలు 6వ ఇంట్లో ఉంటే చాలా యోగ్యతను ఇస్తాయని చెప్పేసి మన శాస్త్రాలు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే సూర్యుడు మీనరాశిలో, బుధుడు శుక్రుడు కూడా ఆల్రెడీ వాళ్ళకి మీనరాశిలో ఉన్నారండి. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలో ప్రవేశించారండి. ఈ యొక్క ప్లానెట్ యొక్క స్థితిని ఈ చేంజెస్ బట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుడు 5వ ఇంట్లో అండి 6వ ఇంట్లో వెళ్తున్నట్టు, అంటే సూర్యుడు మారక ముందు వీళ్ళకి ఏమవుతుందంటేనండి, అప్పటిదాకా ఏమైనా కనుక బాధలు పడుతూ ఉంటే ఈ బాధల నుంచి ఉపశమనం వస్తుందండి. రెండోది వీళ్ళకి శత్రువులతో ఏ విధంగా కనుక గొడవలు ఉంటే ఈ గొడవల నుంచి కూడా వీళ్ళకి ఉపశమనం వస్తుంది. తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా కనుక ఆల్రెడీ ఫేస్ చేస్తుంటే ఇప్పటికి హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా కనుక ఫేస్ చేస్తుంటే వాటి నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మనకంటే నెగిటివ్ ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే ఇప్పుడు న్యూట్రల్ అయిపోతుందండి. అలానే వీళ్ళు ఒక సక్సెస్ గురించి కానీ ఏదైనా కనుక ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా ఉన్నా కానివ్వండి, అవి కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నేను ముందే చెప్పాను, వీళ్ళకి ఒక అలా ఇబ్బందులు ఎక్కువగా ఉండవు, అలానే అనుకూల పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండవు. ఒక తటస్థంగా ఉండేమంతా మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. ఇది ఒక్క పాయింట్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ మాసం అంతా వీళ్ళకి ఒక సాధారణమైన ఎలాంటి ఒడిదుడుకులు లేని మాసంగా ఉంటుంది. మనం డీటెయిల్స్ కనుక చూస్తే 6వ ఇంట్లో వీళ్ళకి మార్చి 14 తర్వాత సూర్యుడు వెళ్తున్నారండి. ఇది ఏమవుతుందంటే వీళ్ళకి విపరీత వేద అన్న కాన్సెప్ట్ ఉండటంతో వీళ్ళకి సూర్యుడు ఒక తటస్థమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అది కూడాను కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి చేస్తారంటే వీళ్ళకి 6వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటేనండి, ఫస్ట్ 12వ ఇంట్లో చూడటం వల్ల లాస్ ఆఫ్ ప్లేజర్స్, వాళ్ళు ఏదైనా కనుక ప్రోగ్రాంలు కానీ మూవీస్ కానివ్వండి, అక్కడ ఫన్ ట్రిప్స్ కానీ ఇలాంటివి కనుక చేసుకునే అవకాశం ఉంటే అది అలాంటివి జరగవండి. తర్వాత వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే ఏమని చెప్తుంటే యత్న కార్య సాధనం, దేహారోగ్యాది సంతోషం, వస్త్రధాన్య లాభకృత్ అని చెప్తారు సంస్కృతంలో. ఎప్పుడంటే షష్ఠే రవు, 6వ ఇంట్లో కనుక రవి ఉంటే సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం, దేహో రోగ్యాది సంతోషం, దేహో ఆరోగ్యాది సంతోషం అని మన మహర్షులు చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటేనండి, 6వ ఇంట్లో కనుక ఉంటే ఓవరాల్గా ఒక కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటారు. ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళకి ఆ పని విజయవంతంగా అవుతుంది. తర్వాత వీళ్ళకి ఆరోగ్యపరంగా కానీ సంతోషంగా కానీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో దీనికి సంబంధించిన రిజల్ట్స్ మనకి హయ్యర్ లెవెల్లో ఎక్కువగా రిజల్ట్ ఏమి ఉండదు, బట్ నార్మల్గా ఉండేది అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు తటస్థంగా ఉండి ఒక బ్యాలెన్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే కుజుడు కూడా వీళ్ళకి ఎక్కువ చెడు 9th హౌస్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ కాదు, కానీ విపరీత వేద ఉండటం వల్ల వీళ్ళకి కొంచెం మిక్స్డ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళు కనుక ఏమవుతుందంటేనండి, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఏదైనా కనుక బాగాలేకపోతే మళ్ళీ ఈ టైంలో గ్యాప్ వచ్చి బాగుంటుంది. స్థాన నాశనం విరోధాంశ, ఇంతకుముందు డీ ప్రమోషన్స్ వచ్చినా కానివ్వండి, లేదంటే జాబులు ఏదైనా ఉడిదుడుకులు ఉన్నా కానివ్వండి, అవన్నీ సర్దిమడిగి కరెక్ట్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే వాటి నుంచి కూడా రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అంతేకాకుండా 1-2 విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి ఓవర్ ఎక్స్పెండిచర్, ఖర్చు దుబారా ఎక్కువ పెట్టేస్తారు. సో వీటికి ఆలోచించుకొని చాలా రియల్గా అవసరం ఉంది అంటేనే షాపింగ్కి వెళ్ళండి, లేకుంటే షాపింగ్ వద్దు. వీళ్ళైతే పోస్ట్పోన్ చేసేసుకోండి. ఏదైనా కనుక కొనాలి అని అనుకుంటే వీళ్ళు ఇంతకుముందు 10 రూపీస్ది బార్గెన్ చేసి 8 రూపీస్కి తీసుకోవాలి, కానీ వీళ్ళు 10 రూపీస్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది 8 రూపీస్కి వచ్చేది, అనవసరం 2 రూపీస్ ఎక్కువ పెట్టామే, ఈ టైపు రిగ్రెట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. అందుకని కొంచెం కొనే ఏదైనా ఉంటే కాస్ట్లీ ఐటమ్స్, భూమి రిలేటెడ్ అవన్నీ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. శుక్రుడు వల్ల వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల 12వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారండి. ఏమని ఇస్తారంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే విరోధ శత్రు ప్రీడాం జ్ఞాతీనాం చ విరోధతః, అంతేకాకుండా ఆయాసో దారా పుత్ర ద్వేష భృగునందనే అని చెప్తుంటే, భృగునందన్ అంటే శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే విరోధం శత్రుపీడం
జ్ఞాతీనాం చ విరోధత అని చెప్తారంటే బంధుమిత్రులతో గొడవ, అంతేకాకుండా శత్రువుల వల్ల బాధ, విరోధం, గొడవలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వృధా ప్రయాసలు, ఏదైనా కనుక పని చేస్తే అందులో ఎలాంటి రిజల్ట్ రాదు. అంతేకాకుండా వీళ్ళకి ధారాపుత్ర ద్వేష, వీళ్ళకి భార్యతోటి పుత్రులతోటి కొంచెం విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చి గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల కలిగే మనకి ఛాలెంజెస్ అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళు కొంచెం స్పౌస్ కానివ్వండి, తర్వాత మన భేదాభిప్రాయాలు ఉన్నా కానీ బట్ ఓవరాల్గా ఓకే ఒక లవ్, అఫెక్షన్, ఇట్లాంటి రొమాన్స్, తర్వాత ఖర్చులు, ఆస్పీషియస్ ఖర్చులు ఇవన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఖర్చు 2 రకాలు పెడతారు. ఒకటి దుబారా ఖర్చు పెడతారు, లేదు అంటే మనకి శుభకార్యాలు కూడా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఏదున్నా కానీ ఖర్చు విషయంలో కొంచెం ఆలోచించుకొని లిమిటెడ్గా కంట్రోల్గా మనకి డబ్బులు ఖర్చు పెడితే చాలా బాగుంటుందండి. ఈ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఎంతైనా అవసరం. గురుగారు మరి వీళ్ళు నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ఎలా ఉండబోతుంది? చూడండి, ఫస్ట్ 3 నక్షత్రాలకి చూసాం. చిత్తా, స్వాతి, విశాఖ. చిత్తా నక్షత్రం వాళ్ళకి 2 విషయాల్లో పాజిటివ్, 2 విషయాల్లో నెగిటివ్గా ఉందండి. ఎక్కడ పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి ధన ప్రాప్తి, రాజ్యలాభం, అంటే మనీ ఫ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, తర్వాత ఒకటే పాజిటివ్గా ఉంది. ఛాలెంజెస్ వచ్చేటప్పటికి బంధనము, రోగము, అతిగా భయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంది, బంధనము, భయము, అతి భయము ఈ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బంధనము అంటే ఒక కన్ఫ్యూజన్ అయిన స్టేజ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. డెసిషన్స్ తీసుకోవడానికి ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్ళకపోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఒక క్లారిటీ లేని స్థితిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో కనుక వీళ్ళు ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కానివ్వండి, ఆస్ట్రాలజర్ని కానీ కలిస్తే వాళ్ళ ద్వారా క్లారిటీ వచ్చేసి ఫ్యూచర్ డెసిషన్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలానే వీళ్ళకి అతిగా భయపడే రాజ్యలాభం ఉందండి. పర్టికులర్ చిత్తా నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుందామండి. రైట్ గురుగారు. మరి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చెప్తారు? విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది కొంచెం ఫీవర్ రిలేటెడ్, ముందుగానే కొంచెం ఫుడ్ తింటూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాషియస్గా ఉండాలి. వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది కూడా కుజుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కుజునికి మనకి అధిష్టాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవటం, గుళ్ళకి వెళ్ళటం ఇవన్నీ చేయాలి. అంతేకాకుండా వీళ్ళకి కందులు 1 కేజీ కనుక దానం చేస్తే ఈ కుజుడు పెట్టే అతి భయాన్ని నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి బంధనము, బంధించబడినటువంటి సిచ్యువేషన్ కనుక ఎవరైనా కనుక ఉంటే ఇది కూడాను మనకి సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, లేదంటే వ్యాపారస్తులు కానివ్వండి, బుధుడు రిలేటెడ్ ప్రొఫెషనల్స్ ఎవరెవరో ఉన్నారంటే వాళ్ళంతా రైటింగ్, పోయిటరీ, తర్వాత వీళ్ళంతా కూడా మనకి బుధుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే బుధ దశ ఎవరికైనా నడుస్తున్నా కానీ ఈ టైంలో వాళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. సో బుధుడికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. అందుకని చెప్పేసి వీళ్ళు విష్ణు ఆలయాలు, వైష్ణవ ఆలయాలు కనుక విజిట్ చేసుకుంటూ ఉంటే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా కానివ్వండి, వీళ్ళు ఈ టైంలో లక్ష్మి విత్ లక్ష్మి విత్ విష్ణుమూర్తి ఇట్లా ఉన్న వాళ్ళని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లేదంటే మనకి పద్మావతి అమ్మవారు, లక్ష్మీ నారాయణ, ఇలా లక్ష్మి ప్లస్ విత్ విష్ణుమూర్తితో ఉన్నది ఈ కాంబినేషన్ మనం చేస్తే, పూజ చేస్తే ఇటు రోగము ఇటు బంధనము 2 పోతాయండి. సో మనకి ఇక్కడ ఎవరైనా కనుక హైదరాబాద్లో తెలిసిన వాళ్ళు ఉంటే మనకి బెంగళూరు నేషనల్ హైవేలో పెంచర్ల, ఒక హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోతే పెంచర్ల అని చెప్పేసి ఒక విలేజ్ ఉందండి. అక్కడ అనంత పద్మనాభ స్వామి శ్రీ మహాలక్ష్మి సమేతంగా ఉన్నారండి. అది స్వయంభువు, ఎప్పటి నుంచో అనాది నుంచి అనమాట. ఇక్కడ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి హెల్త్ కాంప్లికేషన్ నుంచి బయటపడి బంధించబడినట్లు ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ గురుగారు. సో చూసారు కదండి గురుగారు, ఈ యొక్క తులారాశికి మార్చి నెలలో ఎలాంటి పరిహారాలు, ఎలాంటి సూచనలు, సలహాలు చెప్పారు. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ జన్మజాతకం కూడా చూపించుకోవాలనుకుంటే ఇన్ డీటెయిల్గా సో ఆ నెంబర్కి కాల్ చేసి గురువుగారిని అడిగి కూడా తెలుసుకోవచ్చు. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ గురుగారు.